डल 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 नौटंकी 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 मैं नौटंकी 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 को वेलकम यू ऑल टू ना शो మ్యాటర్ ఏంటంటే ఈ నా షో నా ఇష్టం గురించి మీకు క్లియర్ గా చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ మీకు తెలుసా? ఆయన రాసిన బుక్ ఉంది, అదంతా ఫేమస్. ఈ షోలో నా లుక్ అంత ఫేమస్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఎవరు పిలవండి, రోజా గారు, నేను నాగబాబు గారిని పిలవండి, రష్మిని పిలవండి. ఇది జబర్దస్త్ కాదా? పిలవడమ్మా, పిలవండి పిలవండి, డాన్సర్ పిలవండి. నీ మధ్య మరుపు తగలయ్యా, నువ్వు డాన్సర్ కాదు యాంకర్ రా. ఎవరు పిచ్చి పిచ్చిగా ఉందా? మీటింగ్ జరుగుతుంది, ఎవరు వెనక నుంచి మాట్లాడేది? నియోజకవర్గం నుంచి లేకుండా చేస్తా. సంట ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? ఏదేదో మాట్లాడేస్తున్నావు, నీ చేష్టాలు విపరీతంగా ఉంటున్నాయి. నాకు బయట పోయి సమాధానం చెప్పాలంటే తలకాయ నొప్పి పడుతుంది రా. సంటే ఏంది నీది అసలు? ఎవడిలోనూ నన్ను రాగి అంటున్నా. పైన నీకు బట్టలు ఇచ్చింది ఇస్త్రీ చేసుకురమ్మని వేసుకురమ్మని కాదు. ఎవరు నువ్వు? ఎవరికి పుట్టావురా నువ్వు? నేను ఎవరో పుట్టడం కాదురా, నువ్వు నాకు పుట్టినవరా స్వామి. నాన్న నేను నీకు నాన్నరా నాయనా. నన్ను నాన్న అంటున్నావు, నువ్వు నాకు నాయన అంటున్నావు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఎవరియో నువ్వు? 3 కేజీలు ఉల్లిపాయలు ఉన్నాయా? ఉన్నాయి. ఎంత? 20 రూపీస్ సార్. ఫ్రెష్ గా ఉంటాయా? అయ్యో మార్కెట్ నుంచి ఇప్పుడే దింపాం సార్, గట్టిగా ఉంటాయి. కొత్తిమీర తీసుకొస్తా. డబ్బులు ఇరండి, పేపర్ ఇస్తావేంట్రా? డబ్బులు ఇరండి. ఎవరు నేను తీసుకొచ్చింది? ఎవరు? నీ కొడుకు పెళ్ళెప్పుడు స్వామి, వచ్చిన ఏజ్ కాస్త పోతుంది. నీ మొహం చూస్తే త్యాగం చేసేటట్టున్నావు. నీ గర్ల్ ఫ్రెండ్ తీసుకుని వచ్చి మా ఊడికి చేస్తా. వాడి భయంకరమైన మతి మరుపు. నేను చేస్తా ఉంటే నీకు తెలుసా బాధ ఎంత? మర్చిపోతాడు రా స్వామి వాడి స్టేజ్ ని కూడా. నిన్నేట్లా గుర్తు పెట్టుకుంటాడు? నన్ను ఆడ గుర్తు పెట్టుకున్నాడు రా, దవడ పగిలిపోతే ఎదవా. ఒకసారి 10th చదువుతున్నాడు వాడు, బాగా చదివినాడు. నేను చూసిన రాత్రి భవన్లో చదివినాడు, డే నైట్ చదివినాడు. ఎగ్జామ్ రాసి వస్తాను నాయన అన్నాడు. హాల్ టికెట్ ఇచ్చిన, కాళ్ళ మీద పడిపోయింది. ఆశీర్వదించిన. ఆయన పోయి ఎగ్జామ్ కదా రాయాలోడా, మర్చిపోయి ఇన్విజిలేషన్ చేసి వచ్చినాడు. ఏమంటే నా తిక్క నా ఇష్టం అంటాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ లో వీడిని ఎవరు ర్యాగింగ్ చేసినారు బాగా. ఆ కోపం మీద ఆ కంప్లైంట్ ఇస్తానని చెప్పి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాడు. కంప్లైంట్ కదా ఇయ్యాలా, ఆడపోయి మర్చిపోయి నేను ర్యాగింగ్ చేశాను, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నాడు. ఆ తర్వాత ఒకసారి ఒక అమ్మాయిని ప్రేమించినాడు. నాయనా నేను బీటెక్ లో ఒక అమ్మాయిని ప్రేమించిన అన్నాడు. సరే తీసుకుంటారా, పెళ్లి చేస్తా అన్న. సరే పోయినాడు, మళ్ళీ తిరుక్కొని వచ్చినాడు. ఇక్కడేమో ఒక అమ్మాయిని ప్రేమించినాడు, వచ్చేటప్పుడు లెక్చరర్ని తీసుకుని వచ్చినాడు. చాలా షాక్ అయిపోయినా. అంటే తండ్రిని కదరా నేనా, నాకు ఓడుకున్నంత మతి మరుపు లేదు కదా. అమ్మాయినా ఏమిలే, నీ బర్త్డే అయితే చెప్తా ఉండే, ఎల్లుండి రమ్మని చెప్తుంటా. ఎవరు నా బర్త్డే గురించి చెప్పడానికి? నిన్ను కారు కడగరా అని చెప్పా. పనోడిలాగా ఉండి అర్థమైందా? రోడ్డు మీద పిచ్చి పిచ్చి చేసేలేకు. కారు గడుపు పన్నాడు. అదే కారు మొత్తం కడగాల? మొత్తం గడు, టైర్లతో సహా క్లీన్ గా గడుపు పన్నాడు. టైర్లతో కదా, లోపల గాలి కూడా కడిగేస్తే ఇబ్బంది. ఒరే సంటే నీ కాలు పట్టుకుంటాను రా నాయన, నీ తండ్రి ఏంద్ర విషయాలా? నాన్న తప్పు నాన్న, నా కాలు నువ్వు పట్టుకోకూడదు. లోకం సిగ్గుతో తలదించుకుంటుంది. ఒక కొడుకు తండ్రి కాలు పట్టుకోవాలి కానీ కొడుకు కాలు పట్టుకోకూడదు. సంటే ఏం చేస్తున్నావా? ఎవరా నువ్వు? ఎవరు రాగి అంటున్నావు? నువ్వు ఎవరు? నువ్వు థమ్స్అప్ తాగేసి వస్తా. థమ్స్అప్ తాగి చూడు, నాతో ఏం పని రా? నా భార్య చచ్చిపోయిందంట, నేను రేపు వచ్చి కలుస్తా. ఏదో పాపం. ఏంట అరే మీకు బుద్ధి జ్ఞానం లేదురా? మీరు మనుషులు కాదు, బుద్ధి లేదు మీకు? ఒక కాలేజ్ మీటింగ్ వచ్చి నన్ను పిలవకుండా మీరు ఇష్టం వచ్చిన అక్కడ కూర్చుంటే ఏంట్రా మీ ఫీలింగ్? స్టూడెంట్ల ఐక్యత, స్టూడెంట్ల సామ్రాజ్యం, ప్రిన్సిపల్ 20 రూపీస్ ఎవరా మనం తీసుకున్నావు? లేదు. పిలవండి సార్, ఎమ్మెల్యే పిలవండి. మా నియోజకవర్గంలో నీళ్ళు ఎందుకు రావట్లేదు? పిలవండి ఎమ్మెల్యేని. ఎమ్మెల్యే గారు రావాలి, 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 రావాలి.
షో మొత్తం నాదే, ఇప్పుడు నేనే యాంకర్. ఈ తల తీసేసి నా తల పెడతారు ఇప్పుడు. ఏంటి ఇందాక నేను ఏదో అక్కడ నిలబెట్టి ఏంటంటున్నావు, ఈ షో నాది, నా ఇష్టం, ఏదో అన్నావు, ఏదో చెప్పేది ఏదో చెప్పు. ఊరికే అన్నా, ఆ? ఊరికేనా? నీకు మైండ్ దొబ్బిందా లేదని టెస్ట్ చేసిన. అంటే నాకు మైండ్ దొబ్బిందని లేదని టెస్ట్ చేసి నువ్వు షో తీసేసుకుంటావు. నాకు తెలుసురా, నేను లేకపోతే ఏదేది కొట్టేద్దామని చూస్తున్నావు, అందుకని ఇప్పటిదాకా డ్రామా ఆడింది. డ్రామా ఇది? డ్రామా. ఓ అబ్బా, ఎంత ఎక్స్ప్రెషన్లు ఇస్తావురా. మ్యాటర్ ఏంటంటే ఈ షోకి సోలో యాంకర్ అన్నమాట. సోలో యాంకర్ అయితే నేను కొట్టడానికి తిట్టడానికి ఒకడు ఉండాలిగా. ఎవరు? నేను ఇంతమంది జనాలు అసిస్టెంట్ గా గుర్తుపడుతున్నారంటే నువ్వు గొప్ప అసిస్టెంట్ విరా. సూపర్. ఏం పర్లేదు. మీకు అందరికి ఇంత పెద్ద డైరీ మిల్క్ ఇస్తా వద్దా? కావాలా? ఏ బ్రాండ్ అన్న? పని చేస్తాలే. సిగ్గు లేదు, డైరీ మిల్క్ అని చెప్పిన ఒక బ్రాండ్ గురించి మాట్లాడతావా? సిగ్గు చిన్నోడు వదిలేసిన నేను. బా. ఇప్పుడు మతిమరపైన కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మీ జీవితంలో అతి అద్భుతమైన మతిమరపైన సంఘటన అన్నమాట. అంటే దీనంత దరిద్రం ఇంకోటి లేదు, దానంత అదృష్టం ఇంకోటి లేదు అన్నట్టుగా ఏదైనా జరిగితే చెప్పండి నాకు. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒకసారి స్కూల్ పోతుంటే మార్నింగ్ అంతా రెడీ అయినా డాడీ బాయ్ అని చెప్పిన. అరే వరస్ట్గా నువ్వు షర్ట్ వేసుకోలేరా, షర్ట్ వేసుకుని ఎవరా అని తిట్టిండు. తర్వాత నెక్స్ట్ డే తిట్లు వినొద్దని ఫిక్స్ అయ్యి మొత్తం మంచి షర్ట్, అప్పుడు షర్ట్ వేసుకున్నా, అంత వేసుకుని పోయేటప్పుడు డాడీ బాయ్ అన్న. అరే జిప్ పెట్టుకోలేరా వేస్ట్ అన్నాడు. నువ్వు జిప్ పెట్టుకోలేదని విషయం ఆయనకి ఎలా తెలిసింది? చూసిండు డాడీ కదా, ఏం చూసినా ఏం కాదు. అది దీన్ని బట్టి అర్థమైందంటే నువ్వు డాడీకి భయపడతావు. థర్డ్ డే రోజు మొత్తం రెడీ అయినా, అన్ని పెట్టుకున్నా, అన్ని వేసుకున్నా. ఆ రోజు డాడీ బాయ్ డాడీ అంటే, అరే మతిమర్పోడా ఇలా సండే రా, స్కూల్ కింద పోతారా అన్నాడు. ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. అక్కని నేను ప్రేమించా, చెల్లేమో నన్ను ప్రేమించింది. ఒకతేమో కేవీఆర్ పార్క్ కి రమ్మన్నది, ఇంకోతేమో కృష్ణ పార్క్ కి రమ్మన్నది. ఇవి రెండు మర్చిపోయి జూ పార్క్ వెళ్ళా. తిరిగి మళ్ళీ వెళ్ళి చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటితో ఉన్నది. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతి ఏంటి? ఆడవాళ్ళంటే అలా ఉంటారు. ఆడవాళ్ళు కాదురా, నువ్వు జూ పార్కే కరెక్ట్. నేను 2-2 ఎగ్జామ్ రాసేటప్పుడు. ఏ ఎగ్జామ్ భయ్యా? 2-2 రెగ్యులర్ ఎగ్జామినేషన్ బీటెక్. 2-2 ఎస్ 2-2 2-2 అంటే సెకండ్ ఇయర్ సెకండ్ ఎగ్జామ్ రాయడం, సెకండ్ సెమిస్టర్ అనే చెప్పాలి. 2-2 ఏంట్రా చండాలంగా? చెప్పు ఇప్పుడు చెప్పు. అయితే ఓఎంఆర్ షీట్ ఫిల్ చేసేటప్పుడు స్టూడెంట్ సిగ్నేచర్ చేసేటప్పుడు స్టూడెంట్ కాలం లో సిగ్నేచర్ చేశాను, ఇన్విజిలేటర్ కాలం లో కూడా నేనే సిగ్నేచర్ చేసేసాను. అలా అంత మతి మార్పు వచ్చేసింది నాకు. దాని మతి మార్పు అనరా, బలుపు అంటారు. నువ్వు అచ్చు రవితేజ ఉన్నావు. 2 పూటలు అన్నం తినవాడు అడిగా. మీ జబర్దస్త్ కిట్లు చూసి నా మెయిన్ ఎగ్జామ్ నే మర్చిపోయా. నేను చేసిన ఒక్క స్కిట్ చెప్పురా. గుర్తు లేనన్ని స్కిట్లు చేశారు. దీన్ని బట్టి అర్థమైన నీతి ఏంటి? ఈ అమ్మాయికి మనం చాక్లెట్ ఇవ్వం. నా 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వస్తున్న రోజు మార్నింగ్ నుంచి ఫుల్ టెన్షన్ మీద ఉన్నా. అయితే ఆ రోజు నేను మధ్యాహ్నం రిజల్ట్ వచ్చింది, మా మమ్మీ తినడానికి రమ్మన్నా. కానీ నాకు అప్పుడు గుర్తు ఏమొచ్చిందంటే మార్నింగ్ నుంచి అసలు బ్రష్ చేసుకోలేదని. నేను వచ్చినప్పటి నుంచి ఒకటి చెప్దాం అనుకుంటున్నా, కానీ ఏం చెప్పాలో మర్చిపోయినా నేను. నువ్వు చంటానే దొక్కినట్టు. ఇందాక నా మీద ఎవరో చాలా విచిత్రమైన కమెంట్లు వేశారు, వాళ్ళతోటి ఫైర్ తెప్పిస్తా. ఎవరు వేశారు? ఆ కిల్లా దా కమెంట్లు ఎత్తారు నా మీద. ఏంటంటే మ్యాటర్ ఏం లేదు నాన్న, సింపుల్. ఇందాక నుంచి నా మీద కమెంట్లు వేసావు కాబట్టి నువ్వు చిన్న పని, నేను ఒక డైలాగ్ చెప్తా, ఆ డైలాగ్ చెప్పాను. ట్రై చేస్తా. ఓకే, ట్రై చేసి గెలుచుకోవాలి. అద్భుతమైన గిఫ్ట్ ఉంది. సరే, ఓకే. డోంట్ ఫైర్ ద ఫైర్, ఇఫ్ యు ఫైర్ ద ఫైర్, ఫైర్ విల్ ఫైర్ యు. డోంట్ ఫైర్ ద ఫైర్, ఇఫ్ యు ఫైర్ ద ఫైర్, ఫైర్ విల్ ఫైర్ యు. ఇక్కడ చిన్న టెక్నిక్ ఉంది. డోంట్ ఫైర్ ది ఫైర్, ఇఫ్ యు ఫైర్ ది ఫైర్, ఫైర్ విల్ ఫైర్ యు, ఫైర్ ఫైర్స్ యు. ఐఎమ్ ది ఫైర్, ఐఎమ్ ది ఫైర్, ఐఎమ్ ది ఫైర్ 3 సార్లు చెప్పాలి. మర్చిపోయి మళ్ళీ ఒకసారి చెప్పండి. డోంట్ ఫైర్ ది ఫైర్, ఇఫ్ యు ఫైర్ ఫైర్, ఫైర్ విల్ ఫైర్స్ యు. ఐఎమ్ ది ఫైర్, ఐఎమ్ ది ఫైర్, ఐఎమ్ ది ఫైర్. అంతే.
డోంట్ ఫైట్ ద ఫైట్, ఇఫ్ యూ ఫైట్ ద ఫైట్, ఫైట్ విల్ ఫైట్ యూ. ఐ యామ్ ద ఫైట్, ఐ యామ్ ద ఫైట్, ఐ యామ్ ద ఫైట్. నువ్వు ఎట్లా చెప్పావు తెలుసా? మా ఇంటికి వస్తారా కాఫీ ఉంది, చాక్లెట్ ఉంది, టీ ఉంది. వస్తారా? డోంట్ ఫైట్ ద ఫైట్, ఇఫ్ యూ ఫైట్ ద ఫైట్, ఫైట్ విల్ ఫైట్ యూ. మీతో పాటు చెప్తా. రెడీ? 1 2 3. డోంట్ ఫైట్ ది ఫైట్, ఇఫ్ యు ఫైట్ ది ఫైట్, ఐ విల్ ఫైట్ యు. ఐ యామ్ ది ఫైట్, ఐ యామ్ ది ఫైట్, ఐ యామ్ ది ఫైట్. ఇప్పుడు ఒక్కదాన్నే చెప్పు. కమ్ ఆన్. డోంట్ ఫైట్ ది ఫైట్, ఇఫ్ యూ ఫైట్ ది ఫైట్, ఫైట్ విల్ ఫైట్ యూ. ఐ యామ్ ది ఫైట్, ఐ యామ్ ది ఫైట్, ఐ యామ్ ది ఫైట్. సూపర్, అల్టిమేట్, బ్యూటిఫుల్. థాంక్యూ సో మచ్. లెట్స్ స్టార్ట్. నా కామెంట్, నా ఇష్టం. ఓకే, ఫస్ట్ ఫోటో. దీనికి అదిరిపోయే కామెంట్ ఎవరిచ్చారో చెప్పండి. మంటలు ఆర్పడానికి ట్రై చేస్తే నువ్వే ఆరిపోతావు. బా, ఇలా వార్నింగ్ ఇస్తే ఎప్పుడైనా వస్తాడరా ఇంటికి? ఇంట్లో హీటర్ లేక వాటర్ గరం చేసుకోవడానికి వచ్చాడు. మీ అన్నయ్య ఇంకేం చెప్పారు? కానీ భలే ఉన్నావురా మరి అచ్చరవి గల్లాగా. బకెట్ తన్నడానికి బకెట్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. బకెట్ లో ఉన్నాయి వాటర్ కాదు, పెట్రోల్. నువ్వు ఇచ్చావేంటి? అన్నా ఆడాడు. కాదన్నా, సన్నన్న. అరే నీ మీద చాలా మందికి అభిమానం, ప్రేమ ఉందిరా. ప్రేమ అభిమానం ఆప్యాయతలు ఎక్కువ ఉన్నాయన్న. అపత్యాలు కాదురా, ఆప్యాయతలు. ఆ పిక్చర్ లో ఉన్న పర్సన్ కూడా కరెంట్ వైర్ లో సన్నగా ఉన్నాడు కాబట్టి వాటర్ కొడితే కరెంట్ తగులుతుందో లేదో అని ట్రై చేస్తున్నాడు. నేను కరెంట్ తీగలాగానే ఉన్నాను కదా, మళ్ళీ కరెంట్ ఎందుకని ఆర్పడానికి వెళ్ళాడు. బా ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, a mad can easily identify another mad. ఒక బక్కగా ఉన్నోళ్ళు ఇంకో బక్క వాళ్ళే గుర్తుపడతారు. నెక్స్ట్ ఫోటో. ఇల్లుగాడి ఒకటి ఏడుస్తే దారి లేక ఇంకొకటి ఏడ్చిండంట. అట్లుంది వాళ్ళది. దారి దారి దారి. ఆ. ఓకే ఓకే. వాళ్ళ గొడవ కాకుంటే సెల్ఫీ అని వాడు వచ్చాడంట. కమెంట్ విత్ ఎగ్జాంపుల్. నువ్వు అన్ఫార్చునేట్లీ ఎడ్యుకేటెడ్ అనుకుంటా. ఆడది ఏదైనా సాధిస్తుంది, ఇంట్లో భర్తని, బయట పోలీసులను కూడా. ఈ అమ్మాయికి పెళ్లి అయిన తర్వాత మీరు ఎప్పుడు కలవకండి. నేను మీలాగా పెళ్లి చేసుకోను. తప్పు చేస్తే మగవాళ్ళే కాకుండా ఆడవాళ్ళ మేము కూడా సన్మానం చేయగలం. చప్పలు కొట్టాను, మీకే సపోర్ట్ చేశాడు. నెక్స్ట్ ఫోటో. ఇందాకేదో కమెంట్ చేసి ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వండి అని. దీన్ని చూసి ఎవరైనా ఇస్తారా? అవును, అబ్బాయిలు మోసం చేస్తే అమ్మాయిలు తాగుతున్నారు. అంటే అబ్బాయిలు మోసం చేస్తే అమ్మాయిలు తాగుతారా? అవును, మాకు మనసు ఉంటది కదా. అరే కాదన్నా, వాళ్ళు ఏ బ్రాండ్ తాగుతున్నారని చూస్తున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఆ బ్రాండ్స్ గేమ్స్ మనకు అవసరం లేదు. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేస్తారు. చెప్పినా అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదు. అయితే నువ్వు కూడా రోజుకో పెగ్గేసి అనుకో. అబ్బాయిల్ని మత్తులో దించడానికి అమ్మాయిలు మందు తాగుతున్నారు. ఏం లేదన్న, ఇప్పుడే నలుగురు బస్సు నుంచి కింద దిగిళ్ళు. ఎండ బాగా కొడుతుంది, దామ్ బాగా వేస్తుంది. పక్క చూశాను వైన్స్ ఉన్నాయి, 4 బీర్లు వేసుకొని పక్క పోయి కూర్చొని తాగుతుంది అంతే. మీకు అందరికి సపోర్ట్ చేయడానికి ఒక రాఖీ ఉన్నాడమ్మా. గ్రేట్. ఎప్పుడు అమ్మాయికి సపోర్ట్ చేస్తూనే ఉండరా. Why only boys should have fun? నేను అడిగింది ఏంటి? ఫోటోని చూసి కమెంట్ చెప్పమన్నా. అలా టక్కన కమెంట్ చెప్పాలి. దానికి ఒక లెంత్ స్టోరీ చెప్తారేంట్రా? పొద్దున్నే లేచి బస్ ఎక్కింది తర్వాత టికెట్ అడిగితే డబ్బులు లేవు. పరిగెత్తి నీళ్ళు తాగడం కన్నా కూర్చుని బీర్ తాగింది ఏమని అంటున్నామే.
పరిగెత్తి పరిగెత్తి నీళ్ళు తాగడం కంటే బీరు తాగడం కరెక్టా? బీరు నువ్వేంట్రా కాన్సన్ట్రేషన్ మధ్యలో ఇన్ని చాక్లెట్లు ఇచ్చావు, ఒక్క చాక్లెట్ పట్టుకున్నావా? జీవితంలో చాక్లెటే పట్టుకోలేని దాన్ని చాక్లెట్ బాయ్ అంటూ ఎలా పట్టుకుంటావు? చాక్లెట్ బాయ్ అంటే మిమ్మల్ని పట్టుకున్నాను ఫోటో ఫోటో చేంజ్ రా ప్లీజ్. ఓకే నెక్స్ట్ ఫోటో. కన్న ప్రేమ కన్నా పెంచుకున్న ప్రేమ ఎక్కువ అని చూపిస్తుంది. అంతకంటే పీక్ స్టేట్మెంట్ ఎవరైనా ఇస్తే వాళ్ళకి చాక్లెట్ రా. కుక్క అయితే కరుస్తుంది, ఆ పిల్ల ఏం చేయలేదు కదా అన్న, అందుకనే కుక్కని ఎత్తుకుంది. పిల్లకి పెళ్లి చేస్తే వెళ్ళిపోతుంది కానీ కుక్క పిల్ల ఎప్పుడు తానమ్మంటే ఉంటుంది. కంటే కూతుర్నే కనాలి, కొంటే కుక్కనే కొనాలి. ఏ కరెంట్ తీగా చెప్పనా చెప్పు. మనిషికి ఉండదుగా విశ్వాసం, కుక్కకుంటుంది, అందుకే కుక్కను పెంచుకున్నారు. చాలా డబ్బులు పెట్టి కుక్కని కొన్నారు కదా, అది నడుస్తే మళ్ళీ దాని కాళ్ళు కందిపోతాయి అని ఎత్తుకొని తీసుకొని వెళ్తారు. చాలా డబ్బులు పెట్టి కుక్కను కొన్నావు కాబట్టి ఎత్తుకొని తీసుకెళ్తావు. అవును. అంటే 9 నెలలు కన్న పిల్లని మాత్రం రోడ్డు మీద నడిపిస్తారన్నమాట. తనకి తనంతలో తాను నడుచుకునే నాలుగు కాళ్ళున్న కుక్క నడవలేదు కానీ 2 కాళ్ళున్న మనిషిని అయితే నడిపిస్తారు. నీ తప్పు కానే కాదు. అఖిల ఏం చెప్పావు ఫస్ట్ కమెంట్? కన్న ప్రేమ కన్నా పెంచుకున్న ప్రేమ ఎక్కువ ఉంటుంది. అది పీక్స్. అది దాని తర్వాత మోస్ట్ డేంజరస్ అశోక్ చెప్పాడు. చెప్పురా మళ్ళీ రచ్చ రవి. పిల్లకి పెళ్లి చేస్తే వెళ్ళిపోతుంది కానీ కుక్క పిల్ల తానమ్మంటే ఉంటుంది. అరే వీడికి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంట్రా? ఓకే ఇంకో ఫోటో వేయండమ్మా. అరే ఇది మాత్రం రా, 3 ఆప్షన్స్ ఆలోచించుకొని క్లారిటీగా చెప్పండి. 3 ఆప్షన్స్ ముగ్గురికే వస్తున్నాయి, తక్కువ చెప్పేయాలి. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందని అడిగింది. నువ్వు చచ్చాక నరకానికి పోతావా స్వర్గానికి పోతావా అని అడుగుతుంది. అరే చస్తే చావు, నా ఛానల్ రేటింగ్ మాత్రం పెంచు. అరే రే తప్పురా, మీడియా మీద అలాంటి కామెంట్లు చేయకూడదురా. రేపు పొద్దున నువ్వు ఒక కష్టపడి చదువుకొని పెద్ద IAS ఆఫీస్ అయ్యి నీ పేరు రేపు పొద్దున రాయాలంటే ఈ షో చూసి వాడు రాస్తాడా నీ గురించి? నాకు మంచి పేరు వస్తే వాడే రాస్తాడు కదా ఛానల్ వాడు. నేను మీడియాకి రెస్పెక్ట్ చేయనంటే నేనంటే ఏదో ఫ్లోలో అనేస్తే ఆడు కూడా ఆడు గీడు అనేస్తాను. దీన్నే అంటారు మీడియా అని అంటించి. నెక్స్ట్ ఫోటో. ఏంట్రా ఐ లవ్ యూ భయ్యా. ఈ షో ద్వారా మా వాడికి ఒక తోడు దొరికింది కాబట్టి అందరూ వీళ్ళకోసం గట్టిగా చప్పట్లు కొట్టండి. అక్కడ ఇగో హగ్గు. పువ్వు మీద పువ్వు వాళ్తున్నట్టుంది. ఒక సామెత కరెక్ట్ గా చెప్పాలరా,
తుమ్మెద పువ్వు మీద వెళ్తుందా, పువ్వు మీద వెళ్తుందా, తుమ్మెద మీద వెళ్తుందా? తుమ్మే అని నీకు కొంచెం గుర్తుకు రాకట్లే చెప్పిన. అరే శివ, మనిషి నాకు తప్పు లేస్తాడన్న, తప్పు లేకపోతే వాడు దేవుడు అవుతాడు. ఏ ముహూర్తాలు వాడు మహేష్ బాబు అన్నావు కంటే ఇప్పటిదాకా బ్రహ్మాండమైన రౌండ్లు ఆడాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ పేరు ఏంటంటే నా సెలబ్రిటీ నా ఇష్టం. నేను పిలిచే సెలబ్రిటీలు ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళు సింగర్లు మాత్రమే కాదు, ఒక బాయ్ ఫ్రెండ్, ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక వైఫ్, ఒక హస్బెండ్. లెట్స్ వెల్కమ్ హేమచంద్ర అండ్ సౌండ్ భార్గవి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మై షో. ఇది ఎండ్లో చెప్తారు కానీ ఓపెన్ లో చెప్తా. ఎందుకు? నా షో నా ఇష్టం బాబా, ఏదైనా ఇప్పుడే చెప్తా. అలా ట్విస్ట్ ఇచ్చారా? మరి నేను ఎవరో ఒకరికి ఏదో ఒకటి ఇవ్వడం నాకు అలవాటు. ఇంతవరకు వచ్చిన గెస్ట్స్ కి ఏమి ఇచ్చారు? కుళ్ళు, కుతంత్రం, కొట్లాట. భయ దేవుడు పెళ్లి చేసుకోగానే ఇస్తాడు భయ, ఇంకేమన్నా కొత్తగా కనెక్ట్. నేను వీళ్ళకి ఇచ్చే ఆప్షన్ ఏంటంటే ఏ సెలబ్రిటీ వచ్చినా వాళ్ళు లైవ్ గా సెలబ్రిటీ చేస్తున్న పర్ఫార్మెన్స్ చూడలేరుగా సాధారణంగా, మనకు అందరికి ఆప్షన్ ఉండవు కాబట్టి. సో వాళ్ళకి నేను ఇచ్చే ఆప్షన్ ఏంటంటే వాళ్ళు మీరు ఒక టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేయాలని వాళ్ళకు చెప్పా. ఏం చేస్తే బాగుంటుందంటే వాళ్ళు పేపర్స్ లో రాసి మా వాడు ఒక చెప్ప తీసుకెళ్తే దాన్ని వేసాడు. అందరికీ బాగా అలవాటు, ఇంతకుముందు జైల్లో అదే చేసేవాడు. చూడు ముసలోడికి టీ షర్ట్ వేసినట్లేడు. అయితే ఆ పేపర్ నుంచి నేను ఒక పేపర్ తీస్తా బాబాయ్, తీసి చదువుతా వాళ్ళు ఏమనుకుంటున్నారు. సో అది మీరు పర్ఫార్మెన్స్ చేయాలి అంతే. అమ్మని అదిరిపోయిందిగా. మ్యాటర్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే మీరిద్దరు ప్రేమ విషయాన్ని పాటలతో మాట్లాడుకోవాలి, ఓన్లీ పాటలతోనే మాట్లాడుకోవాలి. అంటే ప్రేమకి అగేన్స్ట్ గానా ప్రేమను సపోర్ట్ చేస్తూ? ప్రేమని సపోర్ట్ చేస్తూ అంటే మేము ప్రేమని చాటాలా? మీరిద్దరు ప్రేమించుకున్నట్టు ఇప్పుడు ఇక్కడ నిలబడి ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేయాలి, తను యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి, తను ప్రపోజ్ చేయాలి, నువ్వు యాక్సెప్ట్ చేస్తుండాలి. ఇలా ఉండదు, ఎప్పుడు ఇలాగే ఉంటుంది కదా. చూసావా అమ్మాయిలు ఏమంటారు? కరెక్టేనా? కాదు భయ్యా, యాక్చువల్ చెప్పాలంటే మీది మిస్టేక్. మీరు చెప్పాలి కదా అమ్మాయి పాడి ప్రపోజ్ చేయాలని ఫస్ట్ అని. ఎప్పుడు అబ్బాయిలే ప్రపోజ్ చేయాలి, అమ్మాయి కూడా ప్రపోజ్ చేయాలని చెప్పాలి కదా. రెడీ? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే తను ప్రపోజ్ చేస్తుంది నువ్వు ఇందాక అన్నట్టుగానే ఫస్ట్ మీరు ప్రపోజ్ చేయండి, ఓన్లీ విత్ సాంగ్స్, మధ్యలో మాటలు రావద్దు. నేను ఫస్ట్ ప్రపోజ్ చేసే బడ్జెట్ నాకు ఇవ్వలేదు ఈ టీవీ ప్లస్ వాళ్ళు, సారీ. ఏమ్మా కోపమా? లేదు, చాలా సంతోషం. ప్రపోజ్ చేయమన్నందుక చెప్పా, నాతో మాట్లాడదు, బోర్ కొట్టింది. ఈ చంటి గారి షో నన్ను పిలిచారు, నిన్నొచ్చి ప్రపోజ్ చేయమంటే ప్రపోజ్ చేయకుండా ఉన్నావు, నేనొచ్చి ప్రపోజ్ చేయబడి మళ్ళీ అదే పోజ్ ఏంటి, ఏం చెయ్యమంటావు శ్రావణ భార్గవి? ఓ చలి ప్రపోజ్ చేయమన్నానుగా, నీకు ఈ పాట లిరిక్ రాలేదుగా. అయ్య బాబోయ్ ఏం పంచు, ఏసి కంపు కొట్టింది. లాస్ట్ పంచ్ మాదైతే అవతలోడికి కంపు లాగే ఉంటుంది. ఇవాళ ఎంతే పిలిచినందు నాది బాధ. నేనేమన్నానంటే పాట ప్రపోజింగ్ గా ఉండాలి, పాట ప్రపోజింగ్, యాక్సెప్టెన్స్ కూడా ప్రపోజింగ్ గానే ఉండాలి. అలా యాక్సెప్టెన్స్ పాటలో ఉండాలి. నీ నగుమోమే ఎక్స్ట్రాడినరీ, దీన్సిగదరగా ఎక్స్ట్రాడినరీ, నీ నడుం పిడికెడు ఎక్స్ట్రాడినరీ, ఆ మూతి విరుపుడు ఎక్స్ట్రాడినరీ, నవ్వుతుంటే ఆ బుగ్గ సొట్టలో గంతులేసిన గుండె జారితే. గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు
నరాకుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. పక్కనే ఉన్నాడు. ఫిల్మ్ స్టారులు క్రికెట్ వీరులు కళ్ళు కొట్టి చూసే కుర్రాడు. బ్యాంగ్ బ్యాంగ్ చూపులో చంద్రుడు చూపులో సూర్యుడు. బ్యాంగ్ బ్యాంగ్ టటరటా ఎంత మాట్లాడినా పంచులే వెయ్యడు. అంటే పరిస్థితి అలా ఉందని చెప్పి ఎవరి కోసం ఈ పాట ఎవరి కోసం పాట నాటుకునే వాడు. నన్నేమో అనుకున్నాను మధ్యలో ఆ బ్యాంగ్ బ్యాంగ్ ఏంటి? అది చంటి గారి సౌండ్. ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం అదే అడుగుతున్నా భయ్యా. తెలీదు భయ్యా. సూపర్. Hello rockstar, I'm your angel. Are you rockstar? I am single. Mr. Rockstar, అవుదాం mingle. చల్ చల్ rockstar, చేద్దాం jingle. Okay అరరా కళాకారుడు one girlfriend అయ్యుండి పండుగ చేసి బ్రేకప్ అయిపోతా. Au tu zomo corta, au tu zomo corta. Rockstar నీ స్టైల్ కొలాయికోతా. సుందరిని వంటి దివ్య లేదు కదా ఎందెందు వెతికిన లేదు కదా నీ అంద చందాలింకా నావే కదా. శ్రవణ ఓహో శ్రవణ ఓహో సుందరిని వంటి దివ్య స్వరూపము వేరు రచన లేదు కదా. వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట. టామ్ టామ్ టామ్. హే లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా సాగెనుగా. సూపర్ మచ్చి మచ్చే. ఏ మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సన్నమామ చూసుకుంటే సుబ్బుగాడి దిబ్బకాడ సన్న జాజులు ఏరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులు ఎట్టుకు చాకిరేవు గట్టుకాడ కొత్త సొప్పు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కట్టుకుంటే పుచ్చమున్న ముక్క పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు గోల్డ్ గాజులేసి చేతులేమో గల్లు మంటి చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే సింగారు కుంకుమెట్టి పెద్ద పొట్టు దిద్దుకుంటే అద్దంలో చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చే ఆడ సూపర్ మచ్చే. ఈ రౌండ్ మీరు విన్నారు. హార్టీ కంగ్రాచులేషన్. Thank you so ఎందుకంటే much. మనోడు పాట ఎత్తగానే దాన్ని కంటిన్యూ చేసి ఆపకుండా పాట పాడారు. అంటే అసలు అల్టిమేట్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఓడిపోయేవా? నువ్వు ఫీల్ అవుతున్నావా? నిన్ను ఓడనివ్వను బాబాయ్. మా వాడిని చిన్నపిల్లని చేసి ఛాన్స్ ఇవ్వకుండా నోట్లో పిప్పర్మెంట్ పెట్టి గెలిచారే. అయినా మీరు ఒక గెలుపాన్ని నేను అడగను, ఎందుకంటే మీరే గెలిచారు కాబట్టి. నీకు సపోర్ట్ ఇచ్చారు, వాళ్ళకి అర్థం కాదు. సైలెన్స్. నీకు సపోర్ట్ ఇచ్చారు, నాకు గెలుపిచ్చారు చందు, అంతే డిఫరెన్స్. ఇచ్చా. ఇప్పుడు లెట్స్ బిగిన్. నా ఫోన్ నా ఇష్టం. నాకే మీరు ఎవరికైనా సరే ఫోన్ చేసి మీరు ప్రాంక్ కావాలంటే అర్థమైంది కదా, వాళ్ళని ఆడుకోవాలి. ఓకే, ఫస్ట్ మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? కౌశల్య కట్ చేస్తాను. రారమ్మని రారమ్మని ఫోన్ కాల్ డేంజర్ పెట్టిందా. సూపర్. ఇప్పుడు కౌశల్య గారికి మా హేమచంద్ర బాబాయ్ ఫోన్ చేస్తున్నాడు. ధైర్యంగా చూడండి వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎలా ఉంటుందో. దట్ ఈస్ వాట్ మై టీఆర్పీ. రెడీ. మొన్న ఒక్క ఫోటో ఇవ్వండి అంటే
కథలు పడతారా కథలు? నేను అడిగితేనే ఫోటో వేయనంటారా? హలో మేడం మీకు కౌశల్య మేడం బోల్తాయి. మీ సింగింగ్ నేను పెద్ద ఫ్యాన్ అయితే, మీ సింగింగ్ నేను పెద్ద ఫ్యాన్ అయితే రోజు రారమ్మని వింటాయి. నాకు బిడ్డ మీకు పాటలు తెగ వింటాయి. రోజు రారమ్మని రారమ్మని పాట ఏమీ పాడితే మీరు ఈయన తెగ వింటాయి. ఇంకొకసారి ఫోన్ చేస్తున్నాను మీకు, లిఫ్ట్ చేయండి చెప్తాను సరే. నెయ్యి సరే వెళ్తాను ఫోన్. ఓకే, మీరు భయపడ్డారు. థ్యాంక్ యూ. సక్సీడెడా? సక్సీడెడ్. భయపడిచ్చాం. ఇప్పుడు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి అట్లా ఆడుకోండి. అవునా? సరే. ఎవరికి ఫోన్ చేస్తే? శ్రీకృష్ణ. హే మోస్ట్ బ్యూటిఫుల్ బాయ్. హే కృష్ణ అరే రండి. ఓకే, ఇంకెవరికైనా చేద్దాం. రవికి చేద్దాం. యాంకర్ రవి. యాంకర్ రవి. వాడి జీవితం నాశనం చేద్దాం. అందరం ఒట్టు తీసుకున్నాం, రండి చేతులు పెట్టండి. ఈ రోజు రవి అనే ఒక యాంకర్ ని జీవితం నాశనం చేస్తానని సాటి యాంకర్ గా మీరు ఆరు యాంకర్లు కాబోయే యాంకర్స్ గా ఒట్టు తీసుకుంటున్నాం. జై మహిష్మతి. హలో రవి సారా? చెప్పండి ఎవరు? సార్ ఈ డిసెంబర్ లో ఒక షో కావాలి. డిసెంబర్ లో షో కావాలనా? అవును సార్. లేదమ్మా, ఏ షో ఎక్కడ? భయ్యా మీరు పాటలు పాడతారు కదా? నేను పాటలు పాడతాను ఏంటి? నేను యాంకర్ ని. హలో రవి సారు. నేను రవిని మాట్లాడుతున్నా. నేను యాంకర్, నేను పాటలు పాడను. అగో సారు, అట్లా చేస్తావా నువ్వు? ఒక్క పాట పాడి సార్, నీకు దండం పెడతా నేను. అయ్యా నేను పాటలు పాడేస్తాను కదా, నేను యాంకర్ ని. సార్ నువ్వు అట్లనే చెప్తావు అన్ని సార్లు, ఎవరు ఫోన్ చేసినా అట్లనే చెప్తావు అంటావు. ఒక్క పాట పాడు కొడుక, నీకు దండం పెడతానే. ఇప్పుడు నేను ఏంటి షోలో పాటలు పాడాలనా? పిరకబట్టు గ్రామం నుంచి మాట్లాడుతున్న కొడుక, మేము ప్రతిసారి పెడతాం కొడుక పోటు ప్రోగ్రాములు. నువ్వు ఒక్క పాడొచ్చు, ఒక్క పాట పాడి పో విద్య. అమ్మా సారీ అమ్మా, మీరు తప్పు నంబర్ కాల్ చేశారు. మీరు ఎవరికో కాల్ చేయబోయి నాకు చేశారు. లాస్ట్కి ఫోన్ చేస్తే నీ నెంబర్ ఇచ్చింది కొడుక. ఏం చేస్తుంటే పెట్టారు, ఒక్క పాట పాడు రా కొడుక. పైసలు ఇస్తా నేను. ఇక్కడ తాగున్నారా? ఎవర్రా నువ్వు? రే అయ్యా రవి సార్ మా సార్తో మాట్లాడుతున్నారు. మీరు సార్ని సార్ అట్లా అనద్దు. అరే నువ్వు సార్కి ఇస్తున్నా పనోడికి ఇస్తున్నా అర్థం కావట్లేదు. ఆడి భాష ఏందో ఆడు సార్కే ఇస్తున్నా సార్. మా సార్ మాట్లాడుతుండు, మీరు ఏంది ఇట్లా మాట్లాడతారు? టీవీలో మంచిగా మాట్లాడతారు కదా. ఇగో నేను సార్తో మాట్లాడా. ఆ సార్ గారికి చెప్పు నేను పాటలు వాడను, డాన్స్ లేదు, నేను హోస్ట్. సార్ మొన్న పాడారు కదా సార్ మీరు, మొన్న ఒక చోట వచ్చి. ఎక్కడుంది నాకు ఈవెంట్ చెప్పు, నేను ఫ్రీ ఉన్నానంటే చేస్తా. పేమెంట్ ఎంత చెప్పు, దానికి అడ్వాన్స్ ఇయ్యి. అప్పుడు డేట్ బ్లాక్ అయితే నేను వచ్చి ఈవెంట్ చేస్తా, మిగతా అమౌంట్ తీసుకొని వస్తా. సార్ వాడి పిల్లలు వాడి పిల్లలతో మాట్లాడాలంటే ఫ్రీ టైం లేదు. సరే సార్, నాతో మాట్లాడతారా మీరు? చెప్పు. 2 లక్షలు బడ్జెట్. 2 లక్షలా? మీరు స్టేజ్ ఇక బళ్ళు అన్ని వేసుకొని వచ్చేసాను. మీరు ఇక అన్ని వేసుకొని రావాలనా? ఏం షో రా ఇది? ఏం బట్టలు ఇప్పే షోనా? బట్టలు వేస్తా ఏం షో ఇది? బాబు మీరు ఎక్కడో స్టేడియం ఉన్నారు, బయటకు వచ్చి మాట్లాడి. క్లియర్ లేదు. 2 lakhs బడ్జెట్ కాదు, 3 lakhs చేసుకోండి. నేను పాటలు వాడతా. సార్ ఇప్పుడు వినిపిస్తుందా సార్? చెప్పు. సార్ మీరు పాటలు పాడతారు కదా? మీరు ఈవెంట్ చేస్తుర్రా, జాతర చేస్తున్నారా? సార్ కాదు సార్, మీరు 2 లక్షలు బడ్జెట్ ఇక మొత్తం అంతా నేర్చుకొని వచ్చేయాలి. మీరు ఇక సింగర్లు అందరూ ఇక మీరు తేవాలి.
ఇక మీరు మొత్తం అందరు ఇగో మా సార్ మాట్లాడతాడు. ఇగో ఒక నిమిషము. హలో 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 రవి గారు. ఎవరండి? రవి గారు నమస్కారం. నా పేరు నాగేశ్వరరావు అండి. నమస్కారం అండి. పిడకపట్టు గ్రామం నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకే. ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం సార్. అదే బాబు, మీ పనుడు ఇప్పుడే చెప్పిండు 2 లక్షలని మొత్తం వేసుకొని రమ్మన్నాడు. అంత ఓకే అయింది. నేనేమంటున్నంటే అడ్వాన్స్ నేను ఆ రోజు ఫ్రీగానే ఉన్నా. నువ్వు అడ్వాన్స్ ఇస్తే నేను డేట్ బ్లాక్ చేస్తా. సార్ ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నప్పుడల్లా అడ్వాన్స్ ఇవ్వచ్చా సార్? నువ్వు ఎప్పుడు ఇచ్చినా ఓకే. నేను హైదరాబాద్ లో ఉంటాను. గ్రామం నుంచి ఇక్కడ హైదరాబాద్ రా, నాకు అడ్వాన్స్. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు సార్ మీరు? హైదరాబాద్ లో మాదాపూర్ లో ఉంటా, హైటెక్ సిటీలో ఉంటా. ఇంట్లోనేనా సార్? అరే ఇంట్లో ఉండకపోతే ఇంకేం ఉంటావురా? ఓన్ హౌసా రెంటెడ్ హౌసా సార్? నువ్వు అడ్వాన్స్ ఈయనకి వస్తున్నావా లేకపోతే నీ కూతురు నాకు ఈయనకి వస్తున్నావా? ఒక పని చేసి సార్, మీరు సూర్యాపేటకు వచ్చేసేయండి. అక్కడ అడుగుదాం, చాయ్ దాకా కూడా మాట్లాడదాం. నేను ఓడాను, నా బొమ్మర్ది వారా చాయ్ దాక్కుంటాను. ఇంకో పెద్ద మనిషి రవి. ఏం ఫ్యామిలీ రా మీది? ఎవరు మాట్లాడుతున్నారా? అరే రవి ఆవిడ్ని శ్రావణ భార్గవి అంటారు, నన్నేమో చలాకి చంటి అంటారు. నీతో ఇందాక సార్ అని మాట్లాడింది ఏమో హేమచంద్ర అంటారు. ఆ తర్వాత డాట్ తర్వాత దీపు. హాయ్ రవి. అరే మరీ దారుణం రా. 2 లక్షల రూపాయలు ఫ్రీ వస్తే ఇస్తాయంటే టీ పెట్టుకుంటారు నువ్వు. యాక్చువల్లీ వేరే షూటింగ్ ఉందన్నా, 2 లక్షలు అనగానే నేను ఫ్రీ అన్నా. మన షోలో ప్రాంక్ కాల్ చేద్దామంటే ఎవరు చేద్దామా అంటే హేమచంద్ర అన్నాడు. నాకు తెలిసిన ఏకైక బక్రా ఉన్నాడు, వాడి పేరు రవి అని. నీ షో హిట్ కావాలంటే నేను బక్రాన్ అవుతా, నేను ఏమవుతా అవుతా. ఐ లవ్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ చందు, ఆల్ ది బెస్ట్ రానా. థ్యాంక్స్ రవి, సేమ్ టు యు. ఇప్పుడు వచ్చే రౌండ్ పేరు నానోరు నా ఇష్టం. ఏంటంటే ఈ రౌండ్ లో స్పెషాలిటీ ఒక స్టేట్మెంట్ అన్నమాట. ఆ స్టేట్మెంట్ లో ఏం జరుగుతుందంటే మీరు గ్రూప్స్ గా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు బాయ్స్ ని సెలెక్ట్ చేసుకుంటే మీరు గర్ల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా అయినా సరే, నువ్వు అటైనా ఇటైనా సరే. ఓకే, స్టేట్మెంట్ ఏంటి అంటే సబ్జెక్ట్ వచ్చేసి ప్రేమ. ఓకే, దీనిలో ఆడవాళ్ళు ఎక్కువ అబద్ధాలు ఆడతారా, మగవాళ్ళు ఎక్కువ అబద్ధాలు ఆడతారా అనే స్టేట్మెంట్. ఈ సబ్జెక్ట్ ఉంటే నేను అబ్బాయిల తరఫున మాట్లాడతావా? బెటర్. ఆబ్వియస్ గా అమ్మాయిలు. లెట్స్ స్టార్ట్ ది రౌండ్. 1 2 3 గో. వెరీ సింపుల్. ఆబ్వియస్లీ అమ్మాయిలే ఎక్కువ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి అబ్బాయి ఎన్ని అబద్ధాలు ఆడతాడు? ఇంప్రెస్ చేయడానికి అంటే ఏంటి? పాజిటివ్ నోటే కదా. అమ్మాయిలు అబద్ధాలు ఆడేది ఎందుకంటే వాళ్ళ డాడీ నుంచి బాయ్ ఫ్రెండ్ పట్టుబడితే మళ్ళీ దెబ్బలు పడతాయని చెప్పి అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అవును, మళ్ళీ అబ్బాయి సేఫ్ లేకపోతే అమ్మాయిని బయటికి తిప్పేది ఎవరు? బయట తిప్పేది వాళ్ళ ఫాదర్ కదా. ఒక్క నిమిషం. అసలు ఇక్కడ లవ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు లేపండి. అబ్బాయిలు లవ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు లేపండి. కెమెరా రోల్ అవుతుంటే పాపం ఆడపిల్లలు ఎలా చెప్పగలుగుతారు బాబా? ప్రేమ గుడ్డిది, కెమెరా ఉందా లేదా అనేది తెలియదు. అందుకే కెమెరా చూసుకుని ఉందా లేదా కెమెరా, ఎప్పుడు ఏం మాట్లాడాలని చూసుకుంటారు. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళ ఫాదర్లకి వాళ్ళ మదర్లకి వాళ్ళ ఇంట్లో తెలిసిన తర్వాత మిమ్మల్ని వెంటబడి కొట్టించడానికి వచ్చినప్పుడు ఉంటది మీకు. అక్కడ కూడా మళ్ళీ సేఫ్టీ చూసుకుంటున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు కొడుతుంటే మనం ఖాళీగా ఉన్నట్టు ఉరుకుతారు. మేము పరిగెత్తామని నిజం చెప్తున్నాం కదా. అంతే తప్ప ధైర్యంగా నుంచొని మీ అమ్మాయి అంటే నాకు ఇష్టము, నాకేం తక్కువ అని చెప్పి మాట్లాడి మీ ఫాదర్ మమ్మల్ని కొడతాడని ఒక భయంతో మా వాళ్ళని హీరో చేద్దామని మీ ప్లాన్. ఓకే, బేసిక్ పాయింట్ ఏంటంటే మేము బేకరీలో మీ కర్రీ పఫ్లు ఇప్పిస్తుంటే తిన్నప్పుడు గుర్తురాదు ఫాదర్. మేము బర్గర్లు ఇప్పిస్తే 2 బర్గర్లను షేర్ చేసుకుని తిన్నప్పుడు గుర్తు రాలేదు ఫాదర్. మేము సినిమాకి తీసుకెళ్తే టికెట్లు కొనేటప్పుడు గుర్తు రాలేదు మీ ఫాదర్. అప్పుడు గుర్తురాని ఫాదర్ పెళ్లికి గుర్తుకొస్తుంది.
బేసిక్ గా టాపిక్ ఏంటి? అబద్ధం. దాని నుంచి ఎక్కడెక్కడికో పోతుంది. మీరు అబద్ధాలు ఆడిచేస్తారా చెప్పి చావండి. ఆబ్వియస్లీ లవ్ లో అంటే బాయ్స్ చాలా అబద్ధాలు చెప్తారు. ఒక్క నిమిషం ఆగు. అది అబద్ధం అని ఎగ్జాంపుల్ ఇంకొక గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం. అది కామనే కదా. ఒకటి ఒకవేళ అబ్బాయి లవ్ చేస్తే కరెక్ట్ గా లవ్ చేస్తాడు, అంతేగాని ఒకసారి ఇద్దరిని పెట్టుకున్న స్టామినా ఉండదు. 100% లో 80% మెంబర్స్ చాలా ఘోరంగా ఉన్నారు బయట. 20% మెంబర్స్ మన హేమచంద్ర లా ఉంటారు. బేసిక్ గా ఎవరు అబద్ధం చెప్పుకున్నా ఇట్స్ ఫర్ లవ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పు చందు, నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పావు చెప్పు. అసలు నువ్వు అందంగా ఉన్నావు అని అబద్ధం చెప్పలేదా స్టార్టింగ్ లో? నాన్న మీరు చెప్పండి నాన్న, వాళ్ళు అబద్ధాలు చెప్తారమ్మా? చెప్తారా? చెప్తే ఎందుకు నమ్ముతారమ్మా మీరు? బాగుంటాయి కాబట్టి. అంటే అబద్ధం బాగుంటే ప్రతిదీ నమ్ముతారన్నమాట. అంటే ఒకళ్ళు అబద్ధాలు ఆడనని ఎట్ట తెలుస్తుంది? అది అబద్ధం అని ఎట్ట తెలుసు? వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు కాబట్టి. మళ్ళీ ప్రూవ్ చేశాడు అమెరికన్ ఈజీలీ ఐడెంటిఫై ఇంకా మాటల్లో మగ జాతర గెలిచింది. దాన్ని సైకాలజీ అంటారు. అంటే అమ్మాయిలకి సైకలాజికల్ గా చాలా తెలుసు. చూసావా, వాళ్ళే సైకోలను ఒప్పేసుకున్నారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని ఎంత నిజం, ఆడవాళ్ళు అబద్ధాలు ఆడతారని కూడా అంతే నిజం. అబద్ధాలు ఆడవాళ్ళు ఆడతారు. అదే డైలాగ్ ఒకసారి ఇంగ్లీష్ లో చెప్పండి. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అవే హౌ మచ్ ట్రూత్ లేడీస్ ఆల్సో స్పీక్ ఓన్లీ నేనేదో స్టార్టింగ్ లో కౌంటర్ వేసానని ఇప్పుడే కరెక్ట్ క్యాల్కులేట్ చేసి నా కౌంటర్ వేద్దాం అనుకుని అద్దే కుదరదు. ఏమండి ఎన్ని కౌంటర్లు తింటే ఈ యాంకరింగ్ పొజిషన్ కి వచ్చావండి మీకు ఎంత తెలుసు? ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ భార్గవి. మేము మిమ్మల్ని గెలిపించాం కాదురా, ఇంత మాట్లాడినా మళ్ళీ అబద్ధమే ఆడుతుంది పిల్ల. ప్రతి మగవాడి విజయం వెనక ఆడది ఉంటది. అవును, ప్రతి మగవాడి విజయం వెనక ఆడపిల్ల ఉండాలి, లేకపోతే మనకు విజయం లేదు. ఎస్, ఇది ట్రూత్. అవునరా, ఇది నిజం. మనం పుట్టడానికి వెనక ఉన్నది ఒక ఆడది, మనకి రాఖీ కట్టేటప్పుడు ఉన్నది ఒక ఆడది, మన కడుపులో ఆకలేస్తుందంటే అన్నం పెట్టేది కూడా ఒక ఆడది. అయినా కూడా మనమే గెలిచాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. ఈ రౌండ్ తోటి బ్యూటిఫుల్ గా ఎండ్ అయిపోయింది. కాబట్టి ఈ షోకి మీరిద్దరు గెస్ట్ గా వచ్చారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది షో? టిల్ డే చాలా కామెడీ షోస్ చూసాము. కామెడీ షోస్ చూడటం వేరే, లివింగ్ ఇన్ కామెడీ ఇస్ డిఫరెంట్ అనేది మీరు ప్రూవ్ చేశారు. మా వాడు ఈ షో గురించి చాలా అద్భుతంగా, ఆప్యాయతగా, ప్రేమగా చెప్పాడు. మీరేం చెప్తారు? కట్ కాపీ పేస్ట్. ఎంత బాగా చెప్పారంటే వీళ్ళంతా బీటెక్ ఫార్మసీ నుంచి వచ్చారు కాబట్టి, యవ్వనంలో కుతలాడిపోతున్న యూత్ కాబట్టి, ఏది నువ్వు బీటెక్ రఘువరన్ సినిమాలో పాడేదుడు పాట, అదిరిపోయే పాట, ఆ అద్భుతమైన సినిమాలోంచి మా బంగారం పాడిన పాట మీ అందరి కోసం డెడికేట్ చేస్తూ పాడవా ప్లీజ్? పాడతాను. అలాగే మీలో ఉన్న సింగర్ ని ఇప్పుడు తేవాల్సిందిగా నేను కోరుకోండి. ఓహో చూడండి సార్, మన సూపర్ స్టార్ కుమ్మేస్తున్నారు, వన్ సైడ్ ప్యార్, ఎర్ర బస్సే ఎగురున్నా, ఇఫింటవరే వంగున్నా, అరరే రఘువరా నీలవే దొరుకున్నా. అదే పరంగా మరి ఈ షోకి వచ్చిన ప్రతి ఒక్కరు మంచి పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటూ ఈవిడ కూడా పాట పాడుతుంది. మంచి పాట ఏదైనా. In the night so young and when the stars are high, you're like my bright sunshine, you are my ikatara, oh girl. In your hazel eyes I see my world that glows, you're like my darling dear, come oh Johnny, oh.
I like the way you looking at me, oh baby. Hey Mr. Playboy, showtime, now do your way. Be with me here and tell me what you have to say. Yeah. నా షో నా ఇష్టంలో నా ఈ ఎపిసోడ్ కి నా హీరో ఎవరా అంటే టాన్ టడరే టాన్ టాన్ శివ శివ శివ. ఈ నా షో నా ఇష్టం ప్రోగ్రామ్ లో ఇవాళ హీరోయిన్ ఆఫ్ ది డే ఎవరంటే ఎవరు? అఖిల. వీళ్ళకి మీ చేతుల మీదుగా ఒక చిన్న మొమెంటో ఇచ్చి వాళ్ళని సత్కరించాల్సిందిగా కోరుకుంటూ. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 we want the chala naughty. Come on, baby, come on, baby. ఎపిసోడ్ చూసి ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. సేమ్ టైం సేమ్ ఛానల్. టాటా శ్రీ బాబా, ఐ లవ్ యూ. హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? హ్యాపీగా ఉండాలంటే బాగా పడుకోవాలి. ఎందుకంటే కళ్ళు కత్తి లాంటి ఫిగర్లు వస్తాయి కాబట్టి మస్తు హ్యాపీ ఉండొచ్చు. బ్రహ్మాండం తెలియదని ఇది. హ్యాపీగా ఉండాలంటే మనిషి ఏం చేయాలి? సన్యాసం చూసుకోవాలి. సన్యాసం చూసుకోవాలి. ఈ స్టేజ్ మీద నేను వచ్చేసి చెప్తున్నాను, పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆయన ఇంకెవరు చెప్తారు? హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? నీలాగా పెళ్లి చేసుకోకుండా ఉండాలి. పెళ్లి చేసుకుంటే అబ్బాయిల పరిస్థితి అట్లనే అవుతుంది. సూపర్ రా. రూల్స్ ఆర్ మెన్ ఫర్ పీపుల్ బట్ నాట్ ఫర్ పోలీస్. అబ్బో. లెట్స్ వెల్కమ్ రవి లాస్య. నా గురించి ఏం చెప్పావు నువ్వు? నువ్వు ఒక అమ్మాయి అని చెప్పాను, దాని కూడా హట్ అయితే ఎట్లా? నీ గురించి నేనేం చెప్పానంటే ప్రపంచంలోనే యాంకర్ అనే పదానికి నాలాంటి నువ్వు మరీ చేస్తున్నా యాంకరింగ్ కి తూ అనదు. Madam, my name is Buchiraju. I'm calling from ACFD Bank. Okay. Are you Niharika? Niharika. Hello, madam. Good evening, madam. One second, madam. My boss wants to talk to you. హలో. యా నైహారిక. హలో. మేడం, మీరు లోన్ కావాలంటే మీరు కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ డీటెయిల్స్ మా బాస్ గారు అడుగుతారు. హలో. మేము ఫోన్ చేసింది మీకు పర్సనల్ లోన్ ఇవ్వడానికి. మీ కార్ కి పర్సనల్ లోన్ కావాలండి. ఏంటి వేరే పని పాటు కదా మీకు? నైహారిక గారు, నేను పర్సనల్ లో తీసుకున్నానండి. వీళ్ళు ఏం అడగరు. వీళ్ళు హైట్, వెయిట్, నీ కలరు, నీ ఫేవరెట్ కలరు, నీ కార్ నంబరు, నీ బైక్ నంబరు, ఇలాంటివే అడుగుతారు. డీజే గొప్ప, జబర్దస్త్ గొప్పదా? జబర్దస్త్ ఎంతమంది చేయొద్దండి. జబర్దస్త్ మన తెలుగుని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తీసుకెళ్లే ప్రోగ్రామ్ అది. పిల్లల టాలెంట్ ని పైకి తీసుకెళ్తున్న ప్రోగ్రామ్ అది. అట్లాంటి డీజేని ఏమంటున్నావు నువ్వు? జబర్దస్త్ చూస్తే నవ్వన్న వస్తుంది, డీజే చూస్తే డాన్స్ రాదు కదా. క్యా బాత్ హై, అది